కంగ్రాట్స్ విజయ్, ఈ డీల్తో నీ కంపెనీ నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఇది నాది మాత్రమే కాదు, మన అందరిది అంటాడు కంపెనీ ఎండి అయిన 27 ఏళ్ల విజయ్. బావా, మాకు నైట్ పార్టీ కావాలి అంటాడు విజయ్ ఫ్రెండ్ అనిల్. విజయ్ ఫ్రెండ్ అనిల్తో పాటు భరత్, చాందిని ఓకే ష్యూర్ అని చాందిని వైపు చూస్తూ ఉండగా తను అప్పటికే కోపంగా ఉరిమి చూస్తూ ఉంటుంది. రోజు తాగుతాడరా, మళ్ళీ పార్టీ ఏంట్రా అంటుంది. హలో మేడం, మీ కాబోయే భర్త గారే అడిగారు అంటాడు భరత్. రే, నువ్వు నోరు మూసుకో, నీ వల్లే అనిల్ ఇలా తయారయ్యాడు. అస్సలు వాడికి అలవాటు లేదే లేదు అంటుంది. బావా చూడరా, అది ఎంత మాట అందో. నేను అలవాటు చేశానా? ఏమ్మా, వాడేమైనా చిన్నపిల్లాడు అనుకున్నావా? అడ్డగాడిదలా అడ్డంగా పెరిగాడు. పెళ్లి చేస్తే 10 మందిని కంటాడు. వాడికి నేను అలవాటు చేస్తా అంటావా అని ఏడుపు మొహం పెట్టుకొని అంటుంటే విజయ్, అనిల్ మాత్రం వీళ్ళ గొడవని ఎంజాయ్ చేస్తుంటారు. రే, నా బంగారాన్ని ఏమైనా అంటే నేను ఊరుకోను చెప్తున్నా రోషంగా అంటుంది చాందిని. ఏం చేస్తావే? ఏం చేస్తానా చెప్పండ్రా, టైం వచ్చినప్పుడు చేసి చూపిస్తా. నువ్వు నన్ను ఏం చేయలేవే చెప్తాడు భరత్. ఆపండ్రా మీ గోల అని చాందిని, నీకు ఇష్టం లేకపోతే వద్దురా అని అనిల్ అంటాడు. పర్వాలేదు, నా వల్ల నువ్వు బాధపడితే నేను చూడలేను అని లాలనగా అంటుంది. అయితే నీకు ఓకే కదా చెప్పు బంగారం అని గోమగా అంటాడు. ఇష్టమే అని సిగ్గుపడుతూ ఉంటుంది. అమ్మో అమ్మో, ఇప్పటిదాకా నన్ను తిట్టి ఇప్పుడేమో ఓకే అంటావా? రే అనిల్, అయిపోయావు నా చేతుల్లో అంటూ కొట్టడానికి వెళ్తాడు భరత్. రే, నేనేం చేశారా నా డార్లింగ్ని అంటూ ఉండగానే, డార్లింగ్ కాదురా, డ్రాగన్ ముఖంది. నన్ను తిడితే అడగవు కానీ దాని మాత్రం బుజ్జి బంగారం అంటావా అని అనిల్ని కొడుతుంటాడు. కాలేజ్ రోజుల్లో నుంచే ఫ్రెండ్స్, కలిసి చదువుకున్నారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. విజయ్ కంపెనీలోనే అనిల్ జనరల్ మేనేజర్గా, చాందిని, భరత్ టీమ్ లీడర్స్గా వర్క్ చేస్తున్నారు. చాందిని, అనిల్ కాబోయే భార్య భర్తలు. ఇంకో 2 monthsలో పెళ్ళి. వీళ్ళని చూసి విజయ్, చాందిని ఎంజాయ్ చేస్తూ ఉండగా ఇంతలో మే ఐ కమిన్ సార్ అంటూ వస్తాడు విజయ్ బాడీ గార్డ్. అతన్ని రమ్మని చెప్పి తనని చూస్తూ విషయం ఏంటని అడుగుతాడు. సార్, కింద రూమ్లో ఆ సాగర్ ఉన్నాడని చెప్తాడు. ఓకే, ఐఎమ్ కమింగ్ అని అనిల్ వైపు చూసి వెళ్తాడు. అతని చూపుని అర్థం చేసుకుని తన వెనకే వెళ్తాడు. ఆ వెనుక భరత్, చాందిని కూడా. ఫట్ పట్ అనే సౌండ్కి రూమ్ అంతా ఒక్కటే రీసౌండ్, ఒక్కటే పంచ్. ఆ అరుపుకి విజయ్ ఏమైంది అడుగుతాడు అనిల్. అమ్మాయిలకు డ్రగ్స్, మత్తు మందులు ఎర్రగా వేసి వాళ్ళ లైఫ్ని నాశనం చేస్తున్నాడు వీడు అంటాడు విజయ్. ఆ మాట చెప్తుంటేనే అతని ముఖం కోపంతో అగ్నిగుండంలో కనబడుతుంది. పిడికిలి పట్టు బిగించి అతని కడుపులో మళ్ళీ పంచిస్తాడు. ఇంకా కొడితే వాడు చస్తాడు, వద్దురా అని అనిల్ అంటుంటే, వీడు బ్రతికి ఉంటే కదరా అని విజయ్ తన సెక్యూరిటీ గార్డ్ వైపు చూడటమే ఆలస్యం. గన్ తీసి విజయ్ చేతిలో పెడతాడు. విజయ్ ఒక్క నిమిషం అనిల్ వైపు చూడగా అతను, భరత్, చాందిని నువ్వు బయటకు వెళ్ళండి అని చెప్పాడు. వాళ్ళు బయటకు వెళ్ళిన వెంటనే గన్ సౌండ్ వినపడి చాందిని భయంగా భరత్ని చూస్తూ ఉంటుంది. విజయ్ గురించి మనకు తెలిసిందే కదా చాందిని, అన్యాయం జరిగిందని తెలిస్తే వాడు ఊరికే ఉండడు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో అస్సలు ఊరుకోడు. నిజమే, కానీ వాడికి ఈ మధ్య కోపం మరీ ఎక్కువగా వస్తుంది అని బాధగా అంటుంది. రూమ్లో వీడి బాడీ గురించి ఎవ్వరికి డౌట్ రాకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యి. ఏమన్నా ప్రాబ్లం ఉంటే అనిల్కి ఇన్ఫామ్ చెయ్యి అని చెప్పి బయటకు వచ్చి నేరుగా తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. ముగ్గురు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. భరత్, కమ్ టు మై క్యాబిన్. ఎస్ సార్. ఓవర్గా లేదు అని చిన్న స్మైల్ ఇస్తాడు. అమ్మయ్య, నవ్వేశావా? నీతో ఎప్పుడు ఇదేరా బాధ. ఎప్పుడు కోపంతో ఉంటావో, ఎప్పుడు నార్మల్గా ఉంటావో తెలియక చస్తున్నాన్రా అని చిన్న నిట్టూర్పు విడిచి అంటాడు. అది సరే, నైట్కి పార్టీ కావాలా వద్దా అడుగుతాడు విజయ్. కావాలి అని తర్వాత వచ్చిన అనిల్ కూడా అనడంతో నవ్వేస్తాడు విజయ్. నైట్ 9కి. ఏంటి చాందిని, నాతో మాట్లాడవా క్యూట్గా అడుగుతాడు విజయ్. నీకు ఈ మధ్య కోపం ఎక్కువగా వస్తుంది కంప్లైంట్ చేస్తుంది చాందిని. ఏం చేయాలి చెప్పు? నా ఎదురుగా అన్యాయం జరిగిందని తెలిసిన వెంటనే నా యాంగర్ అస్సలు కంట్రోల్లో ఉండదు. సంజాయిషిగా చెప్పిన విజయ్ని చూసి, నువ్వు చేసింది కరెక్టేరా, వాడిని ఊరికే వదలకూడదు అని అంటుంటే, ఇక ఆ టాపిక్ వదిలేరా అంటూ పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. భరత్ ఎంజాయ్ చేస్తూ ఉంటే మిగిలిన ముగ్గురు మాత్రం ఆఫీస్ విషయం మాట్లాడుతూ ఉంటారు. విజయ్ చాందినిని చెల్లి కంటే ఎక్కువగా చూసుకుంటాడు, కానీ అమ్మాయిల విషయంలో మాత్రం అస్సలు మాట్లాడటానికి కూడా ఒప్పుకోడు. ఇంతలో ఒక అమ్మాయి డ్రింక్ గ్లాస్ తీసుకుని విజయ్ పక్కన తనను తాకుతూ కైపుగా, నాతో డాన్స్ చేస్తావా హ్యాండ్సమ్ అని తన మీద పడటంతో అప్పటికే విజయ్ ఫేస్లో చేరిన కోపంతో ఈడ్చి చంపకి కొడతాడు. ఆ అమ్మాయి అనుకొని ఈ సంఘటనకు బెదిరిపోయి అతని వైపు చూస్తుంది.
చాందిని కూడా అనుకోని పరిణామానికి ఉలిక్కి పడుతుంది. విజయ్ వేగంగా అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. మిగిలిన ముగ్గురు కూడా తన వెంటే వస్తూ, ఏంటి విజయ్, ఇదంతా కామన్ అని అంటుంది చాందిని. విజయ్ కోపంగా, నాకు ఇవన్నీ ఇష్టం లేదు, మీరు ఇంటికి వెళ్ళండి, రీచ్ అయ్యాక కాల్ చేయమని చెప్పి తన కార్లో ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. ఏంట్రా వీడు ఇలాగే ఉంటే ఎలారా అని బాధపడుతున్న చాందినిని చూసి ప్రేమగా బుజ్జగించి కార్ తీసుకువచ్చి ముగ్గురు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంటికి వచ్చిన అర్జున్ ఫ్రెష్ అయ్యి డిన్నర్ కంప్లీట్ చేసుకుని ల్యాపీ ఓపెన్ చేసి వర్క్లో మునిగిపోయాడు. 2 అవర్స్ వర్క్ చేస్తూ అలాగే బెడ్ పై నిద్రపోయాడు. ఒక్కటేమని మోగుతున్న ఫోన్ సౌండ్కి మెలకువ వచ్చి కాల్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. అప్పుడే నిద్రపోవడం వలన మత్తుగా ఉండి నెంబర్ చూడడు. అటువైపు నుంచి విజయ్ అని వినపడగానే వెంటనే నంబర్ చూస్తాడు. ఇండియాలో తన ఇంటి దగ్గర నుంచి. కిషోర్ అని అంటాడు. విజయ్, మామయ్యకు హార్ట్ అటాక్ వచ్చిందిరా, కంగారుగా చెప్పి నువ్వు వెంటనే రారా. అప్పటికే విజయ్కి మైండ్ మొత్తం బ్లాంక్ అయి ఉంటుంది. ఎప్పుడు కంగారు పడి అడుగుతాడు. నైట్ సడన్గా వచ్చింది, నువ్వు వెంటనే బయలుదేరు అని చెప్తూ ఉండగా నేను ఇప్పుడే స్టార్ట్ అవుతాను, నేను వచ్చే వరకు హ్యాండిల్ చేయని చెప్పి కాల్ కట్ చేసి వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసి అనిల్కి కాల్ చేసి విషయం చెప్తాడు. ఏం కాదు విజయ్, అంకుల్కు బాగుంటుందని చెప్పి ఆఫీస్ సంగతి నేను చూసుకుంటా, నువ్వు టెన్షన్ పడకు అని చెప్తాడు. ఓకే, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తానని చెప్పి కాల్ కట్ చేసి ఎయిర్పోర్ట్కు వెళ్తాడు. చెకింగ్ అంతా కంప్లీట్ చేసుకుని ఫోన్ ఆఫ్ చేసి తన సీట్లో కూర్చొని తల వెనక్కి వాలుస్తూ కళ్ళు మూసుకునేసరికి 2 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మనసులో మెదిలి కళ్ళలో నుండి సన్నటి నీటిధార వస్తుంది. ఈ తాళి కట్టి నన్ను నీ భార్యగా చేసుకో విజయ్, ఈ జన్మకు ఆ అదృష్టాన్ని ఇవ్వు అన్న మాటలు, ఆ చూపు, ఆ అందమైన మోము గుర్తుకు వచ్చి కళ్ళు తెరిచిన విజయ్కు తన అమ్మ నాన్న గుర్తుకు వచ్చి నా వల్ల ఇదంతా అని తనలో తాను బాధపడుతూ ఉంటాడు. ఇండియా. విజయ్ కోసం అప్పటికే ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు కిషోర్. ఎదురుగా వస్తున్న విజయ్ని చూసి పరిగెడుతూ వెళ్ళి హగ్ చేసుకున్నాడు. కిషోర్ని చూసి చిన్నగా నవ్వి ఎలా ఉన్నావు అని ఆప్యాయంగా అడిగి హగ్ చేసుకుంటాడు విజయ్. తన ప్రశ్నకు ఆన్సర్గా చిన్న స్మైల్ ఇస్తాడు కిషోర్. ఇద్దరూ కలిసి నేరుగా హాస్పిటల్కి వెళ్తారు. సిటీలోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బిల్డింగ్ ముందు ఆగుతుంది విజయ్ కార్. హాస్పిటల్ చైర్మన్ నరేంద్ర గారికి హార్ట్ అటాక్ అన్న వార్త అప్పటికే అందరికీ తెలిసింది. ఫుల్ సెక్యూరిటీతో ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతుంది. తెలిసిన వారంతా అప్పటికే వచ్చి పరామర్శించి వెళ్తున్నారు. స్పెషల్గా వాళ్ళ ఫ్యామిలీ కోసం అరేంజ్ చేసి ఉన్న ఫ్లోర్కి వెళ్ళడానికి లిఫ్ట్ దగ్గరకు వస్తాడు విజయ్. దాదాపు 2 సంవత్సరాల తర్వాత వస్తున్న చైర్మన్ గారి అబ్బాయిని చూసి అందరూ షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. లిఫ్ట్ దగ్గరే నిలబడి ఉన్న ఒక సెక్యూరిటీ విజయ్ని చూసి లిఫ్ట్ ఓపెన్ చేస్తాడు. వెనుక ఉన్న కిషోర్ కూడా పైన స్పెషల్ ఫ్లోర్కి వెళ్తారు. విజయ్ నేరుగా తన తండ్రి ట్రీట్ చేస్తున్న డాక్టర్ గారి దగ్గరకు వెళ్తాడు. నాన్నకు ఎలా ఉంది అంకుల్ అంటూ లో గొంతుతో అడుగుతాడు. కండిషన్ కొంచెం క్రిటికల్గా ఉంది, ట్రీట్మెంట్ జరుగుతుంది, 2 డేస్ అయితే గానీ చెప్పలేం, ఐ విల్ డూ మై బెస్ట్ అని విషయం గురించి సూటిగా చెప్తారు డాక్టర్. ఆయనకు ఏం కాదు విజయ్, వారు చేసిన మంచి ఆయన్ని తప్పకుండా కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా చెప్తారు డాక్టర్. థ్యాంక్ యూ అంకుల్ అని బయటకు వస్తాడు. అప్పటికే తన కోసం ఎదురు చూస్తున్న విజయ్ వాళ్ళ అమ్మ సునంద గారు వస్తున్న కొడుకుని చూసి కళ్ళ నిండా నీళ్లతో ఎదురు వెళ్తారు. అమ్మను చూసి విజయ్ వెంటనే హగ్ చేసుకుని తనని ఓదారుస్తాడు. ఎలా ఉన్నావు కన్నా అని ఆర్తిగా అడుగుతుంది. బాగున్నాను మా, నాన్నకు ఏం కాదు మా, నేను ఉన్నాను కదా, నువ్వు ఏం టెన్షన్ పడకు, అన్నీ నేను చూసుకుంటాను, ప్లీజ్ అమ్మా ఏడవకు అని అమ్మను ఓదారుస్తాడు. అతను చెప్పిన ఆ మాటలకే ఆమెకు కొండంత ధైర్యం వస్తుంది. కళ్ళు తుడుచుకొని నువ్వు వచ్చావుగా నాన్న, నేను ఇంకా భయపడను, నిన్ను చూస్తే ఆయన కూడా త్వరగా కోలుకుంటాడు, కానీ నువ్వు వచ్చావని ఆయనకు తెలియదు కదా అని విజయ్ వైపు చూసి బాధగా అంటారు. విజయ్కు తెలుసు తన అమ్మ నాన్న ఎంత అన్యోన్యంగా ఉండేది, ఒకరికి ఒకరు ఎంత ప్రేమగా ఉంటారు. తనకు ఊహ తెలిసి వాళ్ళు ఎప్పుడూ గొడవ పడటం, అరుచుకోవడం అస్సలు చూడలేదు. ఎప్పుడూ ప్రేమగా ఉండటమే చూశాడు. అందుకే అమ్మ బాధపడుతుంటే తను చూడలేకపోతున్నాడు. సునంద గారిని తనతో పాటు తీసుకుని అక్కడే ఉన్న బాల్కనీ దగ్గరకు వెళ్తాడు విజయ్. ఇద్దరు అక్కడే ఉన్న చైర్స్లో కూర్చుంటారు. కిషోర్ వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చి ముగ్గురు కలిసి కాఫీ తాగుతూ గ్రానీకి నాన్న గురించి తెలుసా అడుగుతాడు విజయ్. చెప్పలేదు, అత్తయ్య గారికి తెలిస్తే ఆవిడ హెల్త్కి అంత మంచిది కాదు అని నేనే చెప్పొద్దు అన్నానని అంటారు సునంద గారు. బామ్మ ఇక్కడ లేదు విజయ్, 2 డేస్ బ్యాక్ ఊరెళ్ళారు, రావడానికి ఇంకో 2 రోజులు అవుతుంది చెప్పాడు కిషోర్. థ్యాంక్ గాడ్, గ్రానీ ఉండుంటే ఇంకా భయపడేది రిలీఫ్గా అంటాడు. నిజమే కన్నా, ఆయన్ని ఈ పరిస్థితిలో చూస్తే అత్తయ్య గారు అస్సలు తట్టుకోలేరు. ఆ దేవుడే సమయానికి ఆమె ఊర్లో లేకుండా చేశాడు.
అని అంటుంది సునంద. ఈవినింగ్ రూమ్లో బెడ్ పైన ఉన్న తన తండ్రిని చూసి బయట ఉన్న విజయ్ మూగగా రోదిస్తూ ఉంటాడు. తన భుజం మీద చెయ్యి పడటంతో వెనక్కి తిరిగిన అతనికి కిషోర్ కనబడేసరికి ఒక్కసారిగా అతన్ని హత్తుకుంటాడు. కానీ తన మనసులోని బాధను మాత్రం తెలియనివ్వడు. మామకు ఏం కాదురా, నువ్వు వచ్చావని తెలిస్తే ఆయన వెంటనే క్యూర్ అవుతారు, లాలనగా చెప్తాడు కిషోర్. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్ విజయ్, మార్నింగ్ నుంచి ఏం తినలేదు, నేను వెళ్ళి జ్యూస్ తీసుకువస్తాను అని చెప్పి విజయ్ని వాష్రూమ్లోకి పంపించి తను కిందకు వెళ్ళాడు. సలాడ్ ఇంకా జ్యూస్ తీసుకుని వచ్చి అక్కడే ఉన్న టేబుల్పై అరేంజ్ చేసి సునంద గారిని కూడా తినమని బ్రతిమలాడుతూ ఉంటాడు కిషోర్. ఇప్పుడు ఏం వద్దురా, ఆయన లేచే వరకు నాకేమీ తినాలని లేదు అని బాధగా అంటారు. అమ్మ మాటలు అక్కడే నిలబడి వింటూ ఉంటాడు విజయ్. నువ్వు తినకుండా ఉంటే మామ ఊరుకోడు, బయటకు వచ్చిన తర్వాత నిన్ను సరిగా చూసుకోలేదని నన్ను కొట్టినా కొడతాడు. ఆ మాట వినగానే చిన్నగా నవ్వుతారు విజయ్ సునంద. అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటాడు కిషోర్. ముగ్గురు కలిసి ఏదో తిన్నామన్నట్టుగా తిని హ్యాండ్ వాష్ చేసుకుంటారు. నైట్ 9కి అమ్మ నువ్వు ఇంకా రెస్ట్ తీసుకో, మేము ఉన్నాం కదా చూసుకుంటామని చెప్తాడు విజయ్. అవును అత్త, నిన్నటి నుంచి అస్సలు రెస్ట్ లేదు కదా నీకు, మేము చూసుకుంటాం అని కిషోర్ కూడా అనడంతో సునంద గారు కూడా నీరసంగా ఉండటం వల్ల విజయ్ ఉన్నాడు అన్న ధైర్యం చేత మనసు కొంచెం తేలిక పడుతుంది. బెడ్ పైన వాలగానే అలసి ఉన్నందున వెంటనే నిద్రపోతారు. ఆమెపై బ్లాంకెట్ కప్పి ఏసీని అడ్జస్ట్ చేసి రూమ్ లాక్ చేసి బయటకు వస్తాడు విజయ్. వెనకే కిషోర్ కూడా. ఫోన్ వస్తే కిషోర్ పక్కనే ఉన్న విండోస్ దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. కిషోర్ నాన్నగారు ఎలా ఉన్నారు అడుగుతుంది అతని వైఫ్ సౌమ్య. ట్రీట్మెంట్ జరుగుతుందిరా, అమ్మ ఎలా ఉంది, ఏమైనా తింటుందా అని కంగారుగా అడుగుతుంది. బాగుంది కానీ కొంచెం టెన్షన్గా ఉంది, అయినా విజయ్ వచ్చాడుగా మరేం పర్వాలేదు. ఏంటి విజయ్ అన్నయ్య వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు చెప్పలేదు నువ్వు నాకు, కంప్లైంట్గా అంటుంది. సారీరా, వాడు వచ్చింది హ్యాపీ మూమెంట్లో అయితే ఈ పాటికి పెద్ద పార్టీ చేసుకునే వాళ్ళం, కానీ మామకు ప్రాణాప్రాయ స్థితిలో వాడు రావాల్సి వచ్చింది. వాడిని 2 years తర్వాత చూసినందుకు సంతోషంగా ఉన్నా ఇలాంటి పరిస్థితుల్లో చూస్తున్నందుకు బాధగా ఉంది అని అప్పటి వరకు దాగిన కన్నీళ్లు బయటకు వస్తాయి. బాధపడకురా, విజయ్ అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఇంట్లో అందరికంటే ఎక్కువగా విజయ్ కోసం నువ్వు బాధపడటం చూశాను నేను. ఎలాగైతేనే వచ్చాడుగా, ఇకపై తన లైఫ్లో హ్యాపీ డేస్ రావచ్చేమో. ఇలా జరగడం కూడా ఒక అందుకు మంచిదే కదా అని అంటుంది సౌమ్య. నిజమేరా నువ్వు అన్నది కూడా, కానీ ఇన్ని రోజులు రమ్మని ఎంత చెప్పినా రాలేదు వాడు, ఇంకా వాడిని వెళ్ళనిచ్చేది లేదు అని దృఢంగా చెప్తాడు కిషోర్. కానీ నాన్న క్యూర్ అయ్యాక వెళ్ళిపోతానంటే అడుగుతుంది. మామ చేత వాడిని వెళ్లకుండా ఎలాగైనా ఆపుదాంరా గట్టిగా చెప్తాడు. సరే ముందు నాన్న హెల్తీగా ఇంటికి వచ్చిన తర్వాత అన్నయ్య గురించి ప్లాన్ వేద్దాం, ఏమంటావ్, ఓకేనా అని హ్యాపీగా చెప్తుంది. ఓకేరా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. చింటూ ఏం చేస్తున్నాడు అని వాళ్ళ ప్రేమకు ప్రతిరూపమైన కొడుకు గురించి అడగ్గా, వాడి గురించి ఏం చెప్పను, అమ్మమ్మ తాత ఎక్కడా అని డాడీ ఇంకా రాలేదని నిన్నటి నుంచి అడిగి సతాయిస్తున్నాడు అని బాధగా అంటుంది. ఏడ్చి ఏడ్చి ఇప్పుడే పడుకున్నాడు. అవును అత్త మామను వదిలి వాడు ఎప్పుడూ ఉండలేదు, మనకంటే ఎక్కువగా వాళ్ళంటే ఇష్టం వాడికి బాధగా చెప్తూ, సరే అయితే ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి, ఓకేనా చెప్తాడు. అన్నయ్యతో మాట్లాడినా రిక్వెస్ట్ చేస్తుంది. ఇప్పుడు వద్దురా, ఇంటికి వచ్చాక మాట్లాడదాం, వాడు చాలా డిస్టర్బ్గా ఉన్నాడు, ఓకేనా. ఓకే, టేక్ కేర్, ఉంటా మరి, టేక్ కేర్ అని కాల్ కట్ చేసి విజయ్ ఎక్కడ ఉన్నాడని చూస్తున్న కిషోర్కి డాక్టర్తో మాట్లాడుతూ కనబడతాడు. ఆయనతో మాట్లాడి ఇద్దరు సునంద గారు ఉన్న రూమ్ కాకుండా పక్కనే ఉన్న ఇంకో రూమ్కి వెళ్తారు. లోపలికి వచ్చి ఫోన్ తీసుకుని కింద ఫ్లోర్లో ఉన్న మేనేజర్కి కాల్ చేసి కార్లో ఉన్న ల్యాపీ తమ్మని చెప్పి కాల్ కట్ చేసి ఎదురుగా ఉన్న కిషోర్ని చూస్తూ, నువ్వు కూడా కాసేపు రిలాక్స్ అవ్వరా, నిన్నటి నుంచి ఎక్కువ టెన్షన్ అయ్యి ఫేస్ ఎలా డల్గా ఉందో అని చెప్తాడు విజయ్. ఫ్లైట్ జర్నీ చేసి అలసిపోయింది నువ్వు రా చిన్నగా చెప్పి బెడ్పై సెటిల్ అవుతాడు కిషోర్. ఐఎమ్ ఓకే అని మేనేజర్ తెచ్చిన బ్యాగ్ తీసుకుని మెయిల్ చూస్తూ సోఫాలో కూర్చుని అనిల్కి కాల్ చేసి రీచ్ అయినట్టు ఇన్ఫార్మ్ చేస్తాడు. తనతో కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసి చూస్తే కిషోర్ అప్పటికే డీప్ స్లీప్లో ఉంటాడు. తనని చూసి మళ్ళీ వర్క్ చేసుకుంటూ, నువ్వు ఉన్నావని థాట్తోనే అమ్మా నాన్నని వదిలి నేను ధైర్యంగా అమెరికా వెళ్ళిపోయాను కిషోర్, అంతగా ట్రస్ట్ చేస్తాను నిన్ను అనుకుంటూ మళ్ళీ తన వర్క్లో పడతాడు విజయ్. నైట్ 2 బయట నుంచి వస్తున్న సౌండ్స్కి అప్పుడే వర్క్ కంప్లీట్ చేసి సిస్టమ్ క్లోజ్ చేస్తున్న విజయ్కు వినిపించి రూమ్ నుంచి బయటకు వస్తాడు. అక్కడ ఉన్న డాక్టర్ ఇంకా స్టాఫ్ చాలా టెన్షన్ పడుతుంటాడు. వాళ్ళని చూసి వాట్ హ్యాపెండ్ అని గంభీరంగా వస్తుంది విజయ్ వాయిస్. ఆ సౌండ్కి భయపడి కంగారుగా చూస్తారు స్టాఫ్ అంతా. ఏమైంది కొంచెం వాయిస్ తగ్గించి అడిగేసరికి,
చైర్మన్ సార్కు సీరియస్గా ఉంది సార్ అంటూ సమాధానం ఇస్తాడు అక్కడే ఉన్న డాక్టర్ ఒకరు. ఆ మాట వినగానే విజయ్ కూడా టెన్షన్ పడతాడు. అప్పుడే కిషోర్ కూడా మేల్కు వచ్చి బయటకు వస్తాడు. డాక్టర్ చెప్పిన విషయమే విని ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. హార్ట్ బీట్ పెరిగి పల్స్ రేట్ కూడా పడిపోతుంది సార్, ఆక్సిజన్ కూడా తీసుకోలేకపోతున్నారు అని చెప్పి రూమ్లోకి వెళ్తారు ఆ డాక్టర్. అది విని కిషోర్ భయంగా విజయ్ వైపు చూస్తాడు. గుండెల్లో అగ్నిపర్వతం నింపుకున్నట్టుగా ఉంటాడు అతను. తనను చూసి కిషోర్ వాళ్ళ అవ్వక దగ్గరగా వచ్చి మామయ్యకు ఏం కాదు అని చిన్నగా చెప్తాడు. మౌనం ఆవహించిన విజయ్ నుండి సమాధానం రాకపోవడంతో తన పక్కనే కూర్చుని బాధపడుతూ ఉంటాడు కిషోర్. 2 గంటలుగా నరేంద్ర గారికి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. విజయ్ అలాగే కూర్చుని వెనుక ఉన్న వాల్కి తన తల ఆనించి శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు. తనని ఇంతవరకు అలాంటి సమయంలో చూడని అక్కడ ఉన్న డాక్టర్ ఇంకా స్టాఫ్ కూడా కళ్ళలో నుంచి నీరు ధారగా వస్తుంటాయి. తమ యజమాని మంచి మనసు తెలిసిన వారై ఆయన కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటారు. దాదాపు 2 గంటల తర్వాత డాక్టర్ బయటకు వస్తారు. ఆయన్ని చూసి వెంటనే నాన్నకు ఎలా ఉంది అని టెన్షన్గా అడుగుతాడు విజయ్. 2 అవర్స్ తర్వాత కానీ చెప్పలేం, కండిషన్ చాలా సీరియస్గా ఉంది అని చెప్పి విజయ్ని ఫేస్ చేయలేక అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతారు డాక్టర్. కిషోర్ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. నేను వెళ్ళి అత్తని తీసుకుని వస్తాను అంటాడు కిషోర్. వద్దు, అమ్మకు ఇప్పుడే చెప్పొద్దు అని బయటకు వెళ్తున్న విజయ్ వెనక్కి తిరిగి కిషోర్ని చూస్తూ ఎమర్జెన్సీ అయితే కాల్ చేయి, నేను 1 అవర్లో వస్తాను అని చెప్పి తన కారులో బయటకు వెళ్ళిపోతాడు. కార్ స్పీడ్ 100 దాటి రోడ్డుపై పరుగులు తీస్తుంది. కారు వేగం పెరిగినా తన మనసులోని బాధ మాత్రం తగ్గడం లేదు. గంటకు పైగా అసహనం, బాధ అన్నీ ఆవహించాయి. కార్ సిటీకి దగ్గరగా వస్తున్నంతలో ఏదో శబ్దం లీలగా వినపడుతుంది. ముందుకు వెళ్లే కొద్దీ ఇంకా బాగా వినపడుతుంది. అప్పటికే సమయం ఉదయం 5 గంటలు. ఎవరో అప్పుడే స్వయంగా పాడుతున్నారు. భక్తిగా శ్రావ్యమైన సంగీతం వినిపిస్తుంది. తనకు తెలియకుండానే కార్ ఆ స్వరం వినిపించే వైపుగా వెళ్తుంది. అది ఒక చిన్న గుడి. ఉదయించడానికి ఇంకా సమయం ఉండటంతో చీకటిగా ఉన్న అక్కడక్కడ లైట్లు ఉండి కొంచెం వెలుతురు ఉంది. విజయ్ కార్ ఆగింది. దిగి చిన్నగా అడుగులో అడుగు వేస్తూ ముందుకు కదులుతున్నాడు. గుడి గేటు దాటి ముందుకు వచ్చి 4 అడుగులు వేస్తూ ఆగాడు. ఒక అమ్మాయి గర్భగుడికి ఎదురుగా కూర్చుని దేవుణ్ణి మేల్కొల్పుతుంది. ఎంత రమ్యంగా ఉంది ఆ గాత్రం. ఆ అమ్మాయి కూడా పరవశించి పాడుతుంది. విజయ్ అక్కడే నిలబడి వింటూ తన తండ్రి ఆరోగ్యం బాగు చేయమని మనసులోనే వేడుకుంటూ ఎదురుగా కూర్చొని పాడుతూ ఉన్న అమ్మాయిని చూస్తాడు. అటువైపు తిరిగి ఉండటం వల్ల ఆమె ముఖం కనిపించడం లేదు. కూర్చొని ఉన్నందున ఆమె పొడుగాటి జడ కుప్పగా పడి ఉంది. జడలో ఒక ఎర్రని రంగు గులాబీ పువ్వు సన్నగా ఉండటానికి గుర్తుగా నాజూగ్గా ఉన్న నడుం అక్కడ ఉన్న ఆ కొద్దిపాటి వెలుతురులో కూడా కనబడుతుంది. ఆ అమ్మాయి పరవశించి పాడుతుంది. విజయ్ మైమర్చిపోయి వింటున్నాడు. ఇలా 20 మినిట్స్ తర్వాత ఆ అమ్మాయి తన స్తోత్రం ముగించుకొని ఇంకా తనివి తీరక కళ్ళు మూసి మనసులోనే పరవశిస్తుంది. విజయ్ కూడా ఇప్పటి వరకు కన్నులు మూసి వింటున్న స్వరం వినపడకపోయేసరికి ఉలిక్కిపాటుగా కళ్ళు తెరిచి చూడగా ఆ అమ్మాయి అలాగే కూర్చుని ఉండటం విజయ్ చూసి తనను చూడాలని ఒక అడుగు ముందుకు వస్తాడు.